విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అమ్మగారు ఆఫీస్కి రావాలా? రారు. ఏ మీకు ఎవరికి పనులు చేతకావా? ఒక్క పూట అమ్మగారు ఆఫీస్కి రాకపోతే అమ్మగారు రావాలి అమ్మగారు రావాలని షో కోసం మేక నా ఫోన్లు అరుస్తారు. ఏటే ఒరిజిన్ పనా? చెప్తే వినిపించుకోబెట్టే. ఎన్ని అర్జెంట్ పనులున్నా అమ్మగారు ఆఫీస్కి రారు. లేరు ఈడంతకన్నా అర్జెంట్ పని ఉంది. ఏటా అంత సరదాగా ఉంటే చెప్తా నినుకో. నిన్న ఎవరో చచ్చిపోనారని సావు కబురు వచ్చింది. ఆ సంతోషంలో నన్ను పాయసం చేయమన్నారు. మరి అదేడు సంతోషం నాకు తెలదు. మరి తప్పదు కదా అని సరే చేసిన. మరి అంతే, సావు కబురు తెలుసుకోవడం పాయసం తాగడం, సావు కబురు తెలుసుకోవడం పాయసం తాగడం, తెల్లారు తాగుతూనే ఉన్నారు. దాంతో తేడా చేసింది. అవన్నీ చెప్పడం బాగోదు. అమ్మగారు ఆఫీస్కి రారు. నువ్వు టింగు టింగ్ అని మళ్ళీ నాకు ఫోన్ చేయకు. ఫోన్ ఎట్టి ఎట్టేహే. బేడి మేడం, మీరా? బాగున్నావా బేడి? ఆ ప్రభుదయ మీ అభిమానం నన్ను తొందరగా కోలుకునేలా చేశాయి. కూర్చోండి మేడం. కూర్చో మేడం. ఇప్పుడు చిన్న చిన్న పనులు కూడా చేయగలుగుతున్నాను. చాలా సంతోషం బేడి. మేడం, వినోదు దీపక్ బాబు ఎలా ఉన్నారు? ఇద్దరూ బాగానే ఉన్నారు. నిన్ను మరీ మరీ అడిగానని చెప్పమన్నారు. అంతేలేండి మేడం, అడిగానని చెప్పమంటారే తప్ప నన్ను చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదు. ఎక్కడ బేడి, వాళ్ళిద్దరికీ పని తప్ప వేరే ప్రపంచం లేదు. ఎప్పుడూ బిజీ. నాకైతే అసలు పని లేకుండా చేశాడు దీపక్. సంధ్య ఎలా ఉంది మేడం? ఈ మధ్య ఒకరోజు మమ్మల్ని అందరినీ చాలా కంగారు పెట్టేసింది. ఏమైంది మేడం? అమెరికాలో సంధ్య ఉన్న ఏరియాలో టెర్రరిస్టులు బాంబులు వేశారట. దాంతో ఒకరోజంతా సంధ్య ఆచూకీ తెలియక మేమంతా ఎంతో టెన్షన్ పడ్డాం. సంధ్య ఏమైపోయిందోనని భయపడ్డాం. ఫోన్లో తను క్షేమంగా ఉన్నానని చెప్పేంత వరకు ఎవరికి మనశ్శాంతి లేదు. ఫోన్లేండి మేడం, మంచి వాళ్ళకి ఆ ప్రభు ఎప్పుడూ అన్యాయం చేయడు. సంధ్య ఎలా ఉంది మేడం? అమెరికా వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడానికి ఇష్టపడరట. మన సంధ్య కూడా అలాగే. అదేం లేదు బేడి, మొదట్లో నేను అలాగే అనుకున్నాను. కానీ ఈ మధ్య ఫోనుల్లోనూ వినోద్కు రాసిన ఉత్తరాల్లోనూ ట్రైనింగ్ అవ్వగానే తిరిగి వచ్చేస్తానంటుంది. అందుకే కాస్త ధైర్యంగా ఉన్నాను. వినోద్కి ఉత్తరాలు కూడా రాస్తుందంటే సంధ్య మనసు మారిందన్నమాట. ఇంకే తిరిగి వచ్చేస్తే వాళ్ళ కాపురం చక్కబట్టేట్టే. నేను ఆ ఆశతోనే ఉన్నాను బేడి. వాళ్ళిద్దరినీ కలపడానికి, సంధ్య కాపురం చక్కదిద్దడానికి మీరెన్ని బాధలు పడ్డారో, ఎన్ని అవమానాలు భరించారో నాకు తెలుసు కదా మేడం. నిజమే బేడి, ఆ రోజులు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇక అవన్నీ మర్చిపోండి మేడం. వాళ్ళిద్దరూ కలుస్తారన్న మంచి మాట చెప్పారు. చాలా సంతోషం. ఇప్పుడు నా పరిస్థితి కాస్త మెరుగైంది. పనులు కూడా చేయగలుగుతున్నారు కాబట్టి నేను తొందరగానే ఇంటికొచ్చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఇల్లు నీది బేడి, ఎప్పుడైనా రావచ్చు. నువ్వు కాస్త కోలుకోగాని నేనే వచ్చి నిన్నింటికి తీసుకెళ్ళిపోతాను. మేడం, ఇది ఏ జన్మ బంధమో. బతుకంటే అర్థమే లేదనుకున్న నన్ను ఇంతలా ఆదరించి అభిమానిస్తున్నారు. నా కష్టాలు మీవనుకున్నారు. నా కన్నీళ్లు తుడిచారు. సొంత మనిషిలా చూసుకున్నారు. ఈ సంతృప్తి చాలు మేడం. నువ్వు మమ్మల్ని అలాగే చూసుకున్నావు కదా బేడి. ఏదేవైనా అందరూ మళ్ళీ కలిసే రోజు తొందరలోనే వస్తుంది. మరి నేను వెళ్ళిరానా? మంచిది మేడం.
లక్ష్మి. నమస్తే ఫాదర్. బావున్నావా? బీడీని కలిసావా? కలిసే వస్తున్నాను. మీ దగ్గర ఉండబట్టే ఎంత త్వరగా కోలుకుంది. నాదే ఉందమ్మా, అంతా ప్రభువు దయ. ప్రశాంతమైన ఈ ఆవరణలోకి అడుగు పెడితేనే సగం రోగాలు నయమైపోతాయి. మిగిలింది ఆ ప్రభువే తగ్గించి స్వస్థత చేకూరుస్తాడు. తన మీద విశ్వాసం ఉంచి వచ్చిన వాళ్ళ ఆనందానికి, ఆరోగ్యానికి ఏ లోటు రానియడమ్మా ఆ ప్రభువు. నిజమే ఫాదర్, బీడీని చూస్తే అదే అనిపిస్తోంది. పదమ్మా వెళదాం. మీ కుటుంబంలో అందరూ బాగున్నారా అమ్మా? బాగున్నారు ఫాదర్. బీడీ ఇంకొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటే మంచిదని చెప్తున్నాను. కానీ తను మీ ఇంటికే వచ్చేయాలని అనుకుంటోంది. నిజమే ఫాదర్, బీడీకి మా కుటుంబంతో ఉన్న అనుబంధం అటువంటిది. అందుకే వచ్చేస్తానంటుంది. మీరన్నట్టే నాకు కూడా బీడీని ఇంకొన్నాళ్ల పాటు ఇక్కడే ఉంచడం మంచిదనిపిస్తుంది. అలాగే చేద్దామమ్మా. లోపలికి రా, కాఫీ తాగెళ్తూ గాని. లేదు ఫాదర్, నాకు వేరే పనుంది. మిమ్మల్ని కలిసి వెళదామని వచ్చాను. మళ్ళీ వస్తాను ఫాదర్. మంచిదమ్మా. గాడ్ బ్లెస్ యూ. నూకాలు వత్తనా ఏటం గురు? ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఎవరన్నా వస్తే ఓఫీస్కి వెళ్ళారని చెప్పమంటారా? ఎవరైనా వస్తానని చెప్పారా? నేదనుకోండి, మళ్ళీ ఏ పోలీసు వాళ్ళు నెత్తరేమోనని అడిగినా. ఎవరు రారు, కానీ నేను వెళ్తున్నాను. తలుపేసుకో. కాశీ, కారాపు. అమ్మా అమ్మా, నన్ను కాపాడండి అమ్మా, నన్ను కాపాడండి. ఎవరు నువ్వు? ఏమైంది? మా నాన్న నన్ను తరం కొత్తున్నాడమ్మా. దేనికి? నన్ను అమ్మేయడానికి. ఏయ్, ఏమిటి గొడవ? గొడవే లేదమ్మా. మరెందుకు ఆ అమ్మాయి వెంట పడుతున్నావు? ఏం చెప్పమంటారమ్మా, ఈ పిల్ల బడికి వెళ్ళనంటుంది, చదువుకొని అంటుంది. నాకు చదువునేదో, మీ అమ్మకి చదువునేదో, మరి ఇంట్లో ఎవరికి చదువునేదో. నువ్వన్నా శుభ్రంగా చదువుకోయని శిలక్క చెప్పినట్టు చెప్పినా వినిపించుకోవట్లేదమ్మా. బడికి వెళ్ళమంటే రోజు ఇట్టాగే పారిపోతుందమ్మా. బుద్ధిగా చదువుకోమని మీరన్నా చెప్పండి అమ్మా. నువ్వు చెప్తుంది నిజమేనా? నా పిల్ల మీద ఒట్టమ్మా. ఇవాళ కూడా బడికి వెళ్ళమన్నాను. నేను చదవనంటే చదవనని మొండికేసి ఇదిగో ఇట్టగా పారిపోతుంది. కాశీ, తాగేసి వచ్చి ఎదవ కబుర్లు చెప్తావా? నిజం చెప్తావా? నాలుగు తన్నమంటావా? నిజమే చెప్తున్నాను బాబు. అమ్మగోరు లాంటి పెద్దోళ్ళ ముందు అబద్ధాలు చెప్తే కళ్ళు పోతాయి. కావాలంటే దాన్ని అడగండి. లేదమ్మా, మా నాన్న చెప్పేది ఏది నమ్మద్దు. నేను చదువుకుంటానంటే వద్దని మాన్పించేసి పనులకు పంపిస్తున్నాడు. నేను పని చేసి డబ్బులు అట్టుకుంటే ఆ డబ్బుతో తాగేసి భోజనంలోకి అది లేదు ఇది లేదని రోజు నన్ను కొడతాడమ్మా. నేను పనులకి వెళ్ళను, చదువుకుంటానంటే నువ్వు చదువుకుంటా కూకుంటే సారాకి డబ్బులు ఎక్కడ వస్తాయే, నేను నమ్మి పారితే దరిద్రం వదిలిపోద్దని వద్దంతున్నాయి అనుకుందా నా వెనకాల పడ్డాడమ్మా. నన్ను అమ్మేయొద్దని మీరైనా చెప్పండి అమ్మా. నాకు చదువుకోనుంది, చదువుకుంటానమ్మా. చదువుకుంది గాని ముందు కారెక్కో. రోజు ఇదే గొడవమ్మా. మాట వినకపోతే అమ్మేస్తానంటాడు. ఉత్తదేనమ్మా, అన్ని దొంగ కబుర్లు చెప్తుంది. ఏయ్, ఇక్కడ నుంచి వెళ్తావా? కాలు చేయి తీసేయమంటావా? రా.
నీకేం పర్వాలేదు, ధైర్యంగా కూర్చో. సంధ్య, ఎలా ఉన్నావమ్మా? హ్యాపీగా ఉన్నానమ్మమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. మావయ్య, నువ్వెలా ఉన్నావు? ఈ మధ్య మొత్తం బిజినెస్ అంతా నువ్వే చూసుకుంటూ అమ్మమ్మకి అసలు పని లేకుండా చేస్తున్నావట. ఫోన్ చేసినప్పుడల్లా తెగ పొగిడేస్తోంది అమ్మమ్మ. ఇట్స్ న్యాచురల్ సంధ్య. మీ అమ్మమ్మే కాదు, నాలాగా టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరైనా సరే అలాగే పొగుడతారు. అలాగా? నువ్వింత ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నావంటే కొత్తగా ఏ టాలెంటెడ్ పిఏను అపాయింట్ చేసుకున్నావు అనుకున్నాను. అమ్మా చూసావా, గుమ్మంలోకి అడుగు పెట్టిందో లేదో అప్పుడే నన్ను ఆట పట్టించేస్తుంది. అది మీ ఇద్దరికి అలవాటేగా. సంధ్య, నువ్వు లేక ఇంట్లో పరమ బోర్ కొట్టేసేదనుకో, ఏమైనా ఎక్కువ మాట్లాడితే అమ్మగారు తిడతారు లేదా క్లాసులు తీసుకుంటారు. ఇంకా వీడు నా కొడుకే గాని శత్రువులా తయారయ్యాడు. ఎంతసేపు నానమ్మని సపోర్ట్ చేయడం, నన్ను కామెంట్ చేయడం తప్ప వేరే పని లేదు వీడికి. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఇంకా ఫుల్ హ్యాపీ. సందడే సందడి. జర్నీ చేసి వచ్చింది. సంజయ్ కాస్త లోపలికి వెళ్ళిస్తారా మాస్టారు? అలాగే సార్. చూసావా అమ్మా వీడి సతిభక్తి. రా సంధ్య, లోపలికి వెళ్ళి తిరిగ్గా మాట్లాడుకుందాం. ఆగండి ఆగండి ఆగండి, ఒక సిటం ఆగండి. అరే నూకాలు, నువ్వెప్పుడొచ్చావు? మీ అమ్మగారి దగ్గర పని మానేసి మా ఇంటికి వచ్చేసావా? లేదమ్మా, తమరు వస్తారని ఇన్నది బాబు చెప్తేను తమరిని చూడడానికి పారొచ్చేసిన. ఎలా ఉన్నావు నూకాలు? బాగానే ఉన్నానమ్మా. ఒక్క సిటము. ఇరుగు దిట్టి, పొరుగు దిట్టి, ఆడదిట్టి, మగ దిట్టి, ఊళ్ళో వాళ్ళందరి దిట్లన్నీ పోయి ఈ వినోద్ బాబుతో కలిసి చక్కగా కాపురం చేసుకుంటూ చల్లగా ఉండండి. అన్నీ చెప్పావు కానీ మీ అమ్మగారి దిష్టి సంగతి చెప్పలేదే? ఆ తీయడానికి నువ్వు ఉన్నావు కదా నాన్న, ముందు లోపలికి వెళ్దాం పదా. రా. నూకాలు, ఎక్కడికి వెళ్ళావు? అడుగుతుంటే చెప్పవే. స్టేషన్కి వెళ్ళాను. ఏ స్టేషన్కి వెళ్ళావు? మీలాగా పోలీస్ స్టేషన్ కాదులేండి. అయినా మేమేమంత గొప్ప పనులు చేసేవాళ్ళు మమ్మల్ని అట్టుకెళ్తారు. నన్ను వెళ్ళింది రైలు స్టేషన్కి. రైల్వే స్టేషన్ కా? ఎందుకు? రైలు స్టేషన్కి ఎందుకు వెళ్తారమ్మా? రైలు ఎక్కడానికి వెళ్తారు. నాను రైలు ఎక్కడానికి వెళ్ళాను. మా ఊరు వెళ్ళిపోదామనే. మరి ఎందుకు వచ్చేసావు? రాక ఏడు చేస్తామండి. తమరు గుర్తొచ్చాక రాక ఏడు చేస్తాం. నేను గుర్తొచ్చానా? మరి చక్కగా టికెట్ కొనుక్కొని వెళ్ళి రైల్లో కూకుడున్నాను. మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నానన్న బాధ ఒకవైపు పీకుతా ఉంది. మిమ్మల్ని చూడాలనే ప్రేమ మరోవైపు లాగుతా ఉంది. కానీ మీరు చేసిన పనులకి మీ మీద కోపం పీకల దాకా వచ్చింది. ఏటైతే అయిందని కళ్ళు మూసుకుని కూకుడున్నాను. మీరు గుర్తు రాకూడదని 1000 దేవుళ్ళకు మొక్కున్నాను. ఇంతలో కూ అని రైలు కోతేసింది. చక్రాలు కదిలినాయి. జెండా ఊపారు. చక్రాలు, జెండా, కోత. చక్రాలు, జెండా, కోత. రైలు వెళ్ళిపోతా ఉంది. ఇంతలో మీరు గుర్తొచ్చారు. ఓలమ్మో, మా అమ్మగారు నొక్కేసినా వెళ్ళిపో
దూకు దూకి మిమ్మల్ని చూడడానికి అర్జెంటుగా పారొచ్చేసినాను. నన్ను వదిలి నువ్వెలా వెళ్తావు నూకాలు? నన్ను చూడకుండా నువ్వు ఒక్కరోజైనా ఉండగలవా? ఉండనేనమ్మా, తమరు నొక్కేసి నాను ఉండనేనమ్మా. తమరి కోసం దేన్నైనా ఒగ్గేసుకుంటాను. తమరి కోసం నా సిగ్గు శరాన్ని కూడా ఒగ్గేసుకుంటాను. సర్లే ఊరుకో, ఇంకెప్పుడు ఇలా వెళ్ళడానికి ప్రయత్నించుకో. అలాగేనమ్మా. సంధ్య తిరిగి వచ్చేసిందట. నాకు తెలగపోతాం ఏంటమ్మా, ఇప్పుడు నన్ను ఆడించాక వస్తున్నాను.